హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నంద్యాలమ్మాయి విత్ కర్నూలబ్బాయి. ఈ రోజు మనం ఎంతో టేస్టీ సూపర్ ఎమ్మి అయిన రగడ ప్యాటీస్ తయారు చేయబోతున్నాం. ముందుగా చింతపండును 15 నిమిషాల వరకు నీటిలో నానబెట్టాలి. తర్వాత చింతపండు నుండి గుజ్జును ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఆ చింతపండు రసం వేసుకోవాలి. అందులోనే కొంచెం బ్లాక్ సాల్ట్, కారం, చాట్ మసాలా, గరం మసాలా ఇంకా బెల్లం వేసి బాగా కలపాలి. ఇది బాగా బుడగలు వచ్చే వరకు మరిగించాలి. ఇలా బుడగలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగానే ఆలూనైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆలూని తురిమి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 6 ఆలూస్ అయితే తీసుకుంటున్నాను. నియర్లీ ఇవి 1/2 కిలో వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి వాటిని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆలు మిశ్రమంలో బ్రెడ్ని కొంచెం నీళ్ళల్లో తడిపి తర్వాత బ్రెడ్ నుంచి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి అందులో వేసేయాలి. ఇంకా మిర్చి పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రగడా కోసం ముందుగా ఉడికించిన బఠానీని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా వాటర్ వేసి ఆ బఠానీ పేస్ట్ వేసి బాగా కలపాలి. అందులోనే కొన్ని ఉడికిన బఠానీ కూడా వేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. రగడ అనేది చిక్కగా అనిపిస్తే అందులో కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మన రగడ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ప్యాటీస్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ప్యాటీస్ కోసం ఇందాక రెడీ చేసుకున్న ఆలు మిక్చర్ని తీసుకొని ఇలా ప్యాటీస్ షేప్లోకి టిక్కీస్ తయారు చేసుకోవాలి. టిక్కీస్ అయితే ఎక్కువ మందంగా అయితే ఉండకూడదు, ఎందుకంటే థిక్నెస్ ఎక్కువ ఉంటే లోపల బాగా కాలదు. అండ్ మీకు కావాల్సిన సైజులో మీరు చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. టిక్కీస్ అన్నీ రెడీ అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్యాటీస్లను ఇలా వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చాలి. ప్యాటీస్లన్నీ బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకుని రగడాల్ని ఇలా పెట్టుకొని పైన కొద్దిగా ప్యాటీస్ వేసుకొని కొంచెం స్వీట్ చట్నీ, కొద్దిగా చాప్డ్ ఆనియన్స్ అండ్ మీకు కావాల్సినంత సేవ్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ రగడా ప్యాటీస్ రెడీ. ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.